నా యొక్క నామము లంకిని అందురు. లంకిని పని చేస్తావు? నేను రావణసూరుని ద్వారము కాడ కావలి ఉండేదని. అక్కడ కావలి ఉంటావా? ఇప్పుడు మాత దొరుకుతలేదు. ఒక్కొక్కళ్ళకు 10 ఎకరాలు ఉన్నాయి. ఎట్లు వ్యవసాయం ఏమి లేవు. మాత దొరకక కొల్లూరు శుద్ధాల మార్పాకి వాసి తిరిగి 2 దున్నపోతుల ఫోన్ చేసి ఇప్పుడు ఈ ద్వారం కాడ పడుకుంటేది. కడుపు బాగానే ఉబ్బింది కదా, పడుకో. పడుకుంటా. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, రావణ రామ పటాభి రామ, రావణ రామ పటాభి రామ, తారక రామ దశరథ రామ, తారక రామ దశరథ రామ. అక్కడ ఒక భీకర రాక్షసుని తప్పించుకొని రాగా తమ్ముడు ఇక్కడ మరొక రాక్షసి ఉన్నది. ఒక పర్వతం వలె ఉన్నది, ఒక అటావృక్షం వలె ఉన్నది. ఇది ఏమీ కావచ్చు. భీకర రూపిణి, ఇది ఒక భీకర రూపిణి, ఆడదానిలాగా ఉన్నది. స్త్రీ హత్య, శిశు హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, ఈ 4 హత్యలకైనా ఎచ్చైన పాపము లేదే. మరి ఆడదాన్ని ఎలా చంపుతుంది నేను? కావున సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి కాగల కార్యం చేసే పోతా, ప్రయత్నం చేస్తా. కానీ పక్షి జాలములు పక్షి జాలములు కూలు పెట్టుకొనగవతుడి కురులయందు. ఈ యొక్క రావణపేట గ్రామం లోపల ఎన్ని పక్షులు ఉన్నా గాని ఈ యొక్క కురులలో కూళ్ళు పెట్టుకునే మాదిరిగా దీని యొక్క కురులు ఉన్నది. విరిగి వారలు తమ హరుల భయమునా, విరిగి వారలు తమ హరుల భయమున ప్రాణములు దాచుకొనగవతుడి కొనముయందు. ఎవరైనా తిరిగి వారలు ఉన్నట్టుంటే ఈ యొక్క కురులలో దాక్కుని ఉండే మాదిరిగా ఉన్నాయి. ఆహా, ఏమిటిది? కను మూసినంతలో కలలోన కనిపించు నవ్వనగవచ్చు నందమునందు.
పడుకున్నట్టుంటే అదే కళ లోపల కనిపించే మాదిరిగా ఉన్నదే. ఆహా, కాంతను స్తంభముగాను నిలబెట్టి కొట్టగా వసుధాన్యమునందు. ఈ యొక్క రామన్నపేట గ్రామంలో ఎంత వరిసేను ఉన్నది కానీ అలనాడు బండి చక్రం మీద సరికట్టలు ఏ విధంగా అయితే కొట్టుదురో దీన్ని స్తంభంగా నిలబెట్టి ఈ గ్రామంలో ఉన్న కట్టలన్నీ కొట్టే మాదిరిగా ఉన్నది. ఇంతటి విగ్రహం నేనెందు చూడా, ఇంతటి విగ్రహంబు నేనెందు చూడా, ఏ వీధి నేను పోవువాడా. రామ కార్యార్థికై వచ్చి ఈ తీరు ప్రాణవీతినే పొంద వచ్చునే దీనినే జంపువాడా. రామ కార్యార్థికై వచ్చి పిరికవాని వల్ల నేను మరికోటమా, దీన్ని వధించైనా నేను లంకాపురిలో వచ్చేదను గాక. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తా. ఎంత ప్రయత్నం చేసినా ఇది లేస్తలేదే. ఇలా కాదు, గౌడవాడు ఎక్కి ఆ యొక్క ఈత చెట్టు ఉంటుంది కదా, ఆ ఈత మట్ట కొన్ని ముళ్ళుంటాయి. ఆ యొక్క మట్ట ముక్కులో పెడితే లేస్తుంది కావచ్చు. ఇప్పుడు అదే నేను చేసేదాన్ని. ఇది ఈత మట్ట. అవ్వా, కోపం ఎందుకే తల్లి? కోపానికి రాకే తల్లి. తల్లి, తాటి పీచులు లాంటి నీ యొక్క కురుల చూసి నాకు నవ్వుతుంది తల్లి. ఏంటి తల్లివి? చూటివా, ఎవడెవరా నీవు? నా ద్వారం కడికొచ్చి విర్రవీగుచున్నావు. బోలో శంకర్ మహారాజ్ కి తల్లి, నేను ఎవరని అడుగుతుంటివా? జై శ్రీరామచంద్ర మహారాజ్కి. వాయు నందనుడాను
ఆంజనేయుడను. నేను ఆ యొక్క సీతమ్మ జాడలో వచ్చుచుంటిని తల్లి. నాకు కొంచెం తోవబిచ్చినా నేను లంకలోకి పోయేదను తల్లి. నేను లంకకాడగా నీకు తవ్వించడానికే ఉండినారా? ఎవడు దోలేని నిన్ను ఎలాగూ ఎవడు గాలన నిన్ను ఎలాగూ వస్తివి. ఎవడు దోలేని నిన్ను ఎలాగూ ఎవడు గాలన నిన్ను ఎలాగూ వస్తివి. ఆయా కామరించి పడరావు నా చేత. పడరావు నా చేత. పడరావు నా చేత. బోలో శంకర్ మహారాజ్కి. జై. అరే నిన్ను ఎవడు తోలిండో నువ్వు ఏనంగా వచ్చినవో వచ్చిన చోటికి వెళితేనే నువ్వు ప్రాణాలతోని బతుకుతావురా. తల్లి నన్ను ఎవరు తోలినని అనుకుంటుంటివా? ఆ. జై శ్రీరామచంద్ర మహారాజుకి. జై. శ్రీరాముల ఆజ్ఞాతే స్థిరముగా వచ్చి. శ్రీరాముల ఆజ్ఞాతే స్థిరముగా వస్తివి. శ్రీరాముల ఆజ్ఞాతే స్థిరముగా వచ్చి. శ్రీరాముల ఆజ్ఞాతే స్థిరముగా వస్తివి. తరగుణ ద్వారంబు దాదాని జననందు. తరగుణ ద్వారంబు దాదాని జననందు. దాదాని పదనందు. ఆ యొక్క శ్రీరాముల యొక్క ఆజ్ఞతోని సీతమ్మను వెతుకుట కోసకు వచ్చినాను తల్లి. నాకు కొంచెం స్థలం ఇచ్చినా నా పని పూర్తి చేసుకుని వచ్చేదను. ఒకవేళ నీకు ఆకలిగా ఉన్నా నా కార్యం సఫలమైన పిదప నీకు ఆహారముగా మారి వెళ్ళేదను తల్లి. నాకు కాస్త తువ్వవే. ఒరేయ్! నీ రాముడెవడు? నిరతాము నాతో నీ దురతాము చేయుటకు. నిరతము నాతో నీ దురమును చేయుటకు. నిరతాము నాతో నీ దురమును చేయుటకు. నిరతము నీతో నీ దురమును చేయుటకు. త్వరగా వచ్చినవేమో పట్టి దుండెదకుడు. త్వరగా వచ్చితివేమో పట్టి దుండెదకుడు. త్వరగా వచ్చినవేమో పట్టి దుండెదకుడు. త్వరగా వచ్చితివేమో పట్టి దుండెదకుడు. జై. రేయ్! తల్లి నువ్వు ఎలాగ వచ్చినావు అలాగ వెళితేనే నీ ప్రాణాలు నీకుంటాయిరా, లేకపోతే అట్టిగా మరణించిపోతావురా. ఆహా. నేను ఎంత ప్రయత్నం చేసినా గాని ఈ యొక్క రాక్షసి నా మొరలు ఆలకించలేదే. ఇక నేను ఏం చేయవాడా? జయ శ్రీరామచంద్ర మహారాజ్కి. చాల్ పరగా ఈ కంఠమున మండుతారెల తీర. త్వరగా ఈ సంగ్రామమును నానెలతీర. పరగా ఈ కంఠమున మండుతారెల తీర. త్వరగా ఈ సంగ్రామమును నానెలతీర. హరిపాదములనంది హరిపాదములనంది. హరిపాదముల నంది త్వరగా దుంకుదునేమో. హరిపాదములనంది హరిపాదముల నంది త్వరగా దుంకుదునేమో. నేనెంత ప్రయత్నించినా నాకు తోవ విస్తలేవే. నే శ్రీరామదూతను చేరిది లంకాపురం సీతను వెతకగా. నా దారి కటమును రాకు చీరదారెందుగా బహుళ సవటిలో నిన్ను. ఒసే లంకిని, నేను శ్రీరామదూతను ఆంజనేయుడు. నా దారికి అడ్డం వస్తేనేని నిన్ను రెండుగా సీరైనా నేను లంకలోకి పోయేదాన్ని. రే వానరా! చాలు పపోరా! నీ కోటి గుణం మానరా కాలుకోరా. నీ కోటి గుణం మానరా కాలుకోరా. వేలడంత లేవులను వెలిపించేదవురావు. వేలడంత లేవులను వెలిపించేదవురావు.
దగ్గర కోటి పిల్లవాడెవరా? నిన్ను చూస్తే ముద్దొస్తున్నావురా, వెళ్ళిపోమ్మిరా. అవునా, నేను చిన్నవాడు నన్ను పలుకుతుంటివా? జయ శ్రీరామ మహారాజ్కి చెల్లు బదరకే. మదరసములను తిని పనియు పాటయు లేక కండ కావరమెక్కి నాకు అడ్డం వస్తున్నావే. నిన్ను రెండుగా దృంచైనా ఆ యొక్క లంకలోకి పోయేదని చూడు. పలుకుతుంటివిరా, నిలువు నిలువురా. మాటలాడుమురా. నన్ను నిలువు మరి పలుకుతుంటివా? వీరి మురువకే బలవంతురాని నిర్రవీగుతూ మురిస్తున్నావే. క్షణము లోపల నిన్ను దురిచిపోయేదని చూడు. అరే చిన్న కోటి పిల్లవాడవురా, నిన్ను తినాలని తహతహలాడుతుందిరా నా ప్రాణం. మేలు మేలురా నిన్ను చూడగా
నువ్వు ఎంతో చిన్న పిల్లవాడివిరా, నిన్ను తినాలని ఊరిళ్ళు ఊరుస్తున్నాయి. ఆహా ఇప్పుడు ఎన్నో మృగాల జంతువుల సంపక తిన్నగాని నిన్ను తింటే ఒక టేస్ట్ గా ఉంటావురా. మహారాజ్కి నిన్ను దృంచి నేను లంకాపురంలోకి పోయేదని చూడు. బోలో శంకర్ మహారాజుకు ఏ రవాణర నీవు నన్ను చేయించు జయించేవాడవని వచ్చియుంటివా రమ్మిరా యుద్ధమునకు. అవునా యుద్ధము వస్తున్నావా? జయ శ్రీరామ మహారాజ్కి కాలిని బలుకోదము కాలు ఇప్పుడు నేను భీకరమైన రాక్షసిని వధించగా చక్కని శ్రీరూపమై ధరించున్నదే ఆ మూలమేమో నాకు తెలియకున్నది. అది ఏమో నేను తెలుసుకునేదాన్ని. रामचंद्र महाराज की कोई कुमारा बलवंत वंदन मैया తల్లి మీ వలన నా శాపంపు విముక్తి ఆయను నాకు చక్కని శ్రీ రూపము వచ్చాను కదా. ఆహా ఈమె ఎవరు కావచ్చును? జయ శ్రీరామ మహారాజ్కి మాని నీవెవ్వారు ప్రాణ
చల్లగా చక్కని స్వరూపమై నిలిచితివే. నీవు ఎవరు? నీ యొక్క వృత్తాంతం అంతయో నాకు తెలుపుము. ఓహో ఆంజనేయ అలా పలుకుతున్నారా? నేను దేవంగాను శాపము నా ఇక్కడ ఈ దారం కూడా పడి ఉంటుంది. కావున నీ వలన నా శాపం విముక్తాయను కదా స్వామి. కానీ తల్లి నేను ఎంత తప్పిదం చేసింది తల్లి. జయ శ్రీరామచంద్ర మహారాజ్కి తెలియక నిన్ను పెడ దెబ్బలు వేసి ఉంటిని తల్లి. నిన్ను కొట్టినందులకు గాను నా తప్పులు మన్నించు తల్లి. ఓ అజయ అలా పలుకుతున్నావా? ఇందులో నీవు చేసిన తప్పు ఏం తెలుసు స్వామి? పంకజాక్షి నీకులు ఈ లంకలో తల్లి. ఈ మార్గమున పేరుతో ఆ యొక్క సీతమ్మ జాడలు నాకు దొరుకునా తల్లి? ఆ స్వామి నాకు సర్వసంగము నేను పోయాను తల్లి. ఈ యొక్క ఉత్తర దిక్కు వేయినట్టుంటే ఆ యొక్క లంకల నీకు సీతమ్మ దర్శనం కలుగునని చెప్పుకుంటున్నా తల్లి. చల్లగా వర్తిలు తల్లి, నువ్వు పోయిరాము. ఈ యొక్క లంకాపురము ఎంత అందమైన దేశము కదా. బంగారు స్తంభములు, మకర తోరణములు, ఇంత పసిడి లంకలో ఆ యొక్క రావణాసురునికి మా యొక్క సీతమ్మను తీసుకువచ్చడానికి ఏలన్నీ వారిని మా యొక్క శ్రీరామచంద్రుని ఆజ్ఞ లేకునను వాని సంపినంత క్షేమంగా అదేవిధంగా తిమ్మాపూర్ నుంచి చందుర్తి మండల్ తిమ్మాపూర్ నుంచి వచ్చినటువంటి కళాకారులకు కూడా స్వాగతం సుస్వాగతం. కుర్తిలచ్చారు మంచి కూర్చోండి. ఏమి లంకాపురం ఇది, ఏమి పత్రి ఇది, ఎటు చూసిన బంగారమే కనబడుతున్నదే. జయ శ్రీరామచంద్ర మహారాజ్కి సతనా. లంకపురవరంబు మేలైన పట్టణం, లంకపురవరంబు మేలైన పట్టణం, లంకావరపురంబు మేలైన పట్టణం, లంకపురవరంబు మేలైన పట్టణం, లంకావరపురంబు వంకలుండుగా వంకలేదు గంతగా ఆ
నేను చొరవడానికి ఇదే సరైన సమయం. సాయంకాలం 6 గంటలు కావస్తున్నది. ఇప్పుడే నేను సూక్ష్మ రూపము ధరించి ఈ యొక్క లంకలోకి వచ్చేదని గాక. జయ శ్రీరామ మహారాజ్కి. ఈ యొక్క రావణాసురుని యొక్క మృదు చెయ్యలో పడుకున్నది సీతమ్మదేవి అనుకుంటుంది. కానీ ఆ యొక్క మయాసురుని కూతురు మండోదరి కావచ్చు. కానీ నా యొక్క మనమున ఎంతటి దుర్బలమైన ఆలోచన వచ్చను కదా రామ. నేను ఉండి ఫలమేమి రామ. రాఘవ, శ్రీరామ నిన్ను పూజించు కరములా అన్యులా పూజించు నదివనెత్తు. కనులార చూసిన మంచి చూటలు కాంతజానకి గాంతు తెత్తు. రాఘవ, రామచంద్ర, నా యొక్క మనమున ఎంతటి దుర్బలమైన ఆలోచన వచ్చను కదా తండ్రి. కానీ ఎన్నెన్నో రాక్షసులతో పోరాడి వనమునంతయు తిరిగి చూసి గుట్టలన్నిటిని వడబోసి లంకాపురి పట్టణం అంతా తిరిగి తిని రామా. ఇప్పటి వరకు సీతమ్మ తల్లి జాడ నాకు దొరకక నేను అల్పుడనైతిని రామా. శక్తి హీనుడనైతినయ్యా. నేను ఏ విధముగా సీతాదేవిని వెతకగలను? అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో నేను ఉంటుంది రామా. రాఘవ, రాఘవ, సీతా దొరకదు ఏమి చేతు సీతదు రామ. సీతా దొరకదు ఏమి చేతు శ్రీరఘు రామ. సీతా దొరకదు ఏమి చేతు శ్రీరఘు రామ. సీతా దొరకదు ఏమి చేతు శ్రీరఘు రామ. ఏతో మానే తోడునో ఓ రాఘవేంద్ర. ఏతో మానే తోడునో
రాజ్యంలో ఉండి ఇప్పటి వరకు శ్రీరామచంద్రుడు నా దగ్గరికి రాలేదని ఎంత శోకించనో కదా రఘురామ. ఒకవేళ తల్లి లేదని కడకు వచ్చినను నువ్వు ఎంత శోకించడమో రామా. నేను జ్ఞానినని సుజ్ఞానినని బలవంతుడనని నా యొక్క శ్రీరామచంద్రుడు నమ్మి నన్ను సీతమ్మ జాడలో పంపించను కదా. కానీ ఇక్కడికి వచ్చిన పిదప శక్తిహీనుడనై అజ్ఞానినై సీతమ్మ జాడ కనుగొనక నేను ఇక్కడ ఇన్ని ఇబ్బందుల పాలు కాబట్టి రామా, నేను ఇక బతికి ఎందుకు రామా. ఒకవేళ ఇక నేను వెతికేటి 2 వనములున్నవి. ఇంకా 2 వనములున్నవి. ఒకటి నందనవనము, ఇంకొకటి అశోకవనము. ఈ 2 వనముల గనక సీత దొరకపోయినట్టుంటే ఈ యొక్క అబ్దిలో దూకి మరణిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అప్పుడు ఆంజనేయుడు మరి సీతను వెతకగా ఎక్కడ దొరికినటువంటి సమయంలో నేను సీతాదేవి జాడను తీసుకపోక నేను ఎట్లా శ్రీరామునికి ముఖం చూపెట్టాలని చెప్పి ఒకవేళ దొరకని ఎడలా ఈ 2 వనములు చూసి నేను శ్రీరామచంద్రుని నా ముఖం చూపెట్టాను, నేను ఇక్కడనే మరణించదనని శబ్దం చేసి మరి ఇప్పుడు ఇంకా కూడా సీతా జాడకు పోవుట. ఆహా, ఇకనైనా సీతమ్మ జాడలో పోవడానికి గాను నేను శక్తిహీనుడై ఉంటుంది. కాసేపు నా యొక్క శ్రీరామ భజన చేయించుకున్నాను, నాలో శక్తి తప్పక వచ్చును. కావున నా యొక్క శ్రీరామచంద్రుని యొక్క భజన చేసుకొని పిదప నేను సీతమ్మని వెతికేదా. లైట్లు పని చేయి తమ్ముడు. సీత నేనెప్పుడు చూస్తూ
నీ నామస్మరణ చేసుకుంటూ విగ్రహాలను మా నీకోసం ఎదురుతున్నాను స్వామి. ఎప్పుడు వచ్చినాను కొనిపోదరు స్వామి. రామా రామా. అప్పుడు ఆ సీత యొక్క శోకమును చూసినటువంటి ఆంజనేయుడు ఆహా ఈమెనే నా తల్లి సీత అని చెప్పి సీత దగ్గరికి రావడం. ఆహా నా యొక్క తల్లి ఈ క్షణమున భూపుత్రియు రాక్షస శిరలో హరిసే ఈ యొక్క నీచులు ఈ యొక్క లంక లోపల నా యొక్క తల్లి దుఃఖించుచున్నదే. ఈ తల్లి దుఃఖము వలన ఈ యొక్క లంకంతా చెడిపోయి ఆ యొక్క శ్రీహరిచే రావణుడు శిక్షించుగాక. ఇప్పుడు సీతను తీసుకువచ్చి 10 మాసములాయే, ఇంకా శ్రీరాముని ధ్యానించుండెనా లేక నా లంకలో ఉండి నన్నే ధ్యానించుండనని చెప్పి రావణాసురుడు ఇప్పుడు సీత దగ్గరికి రావడము. बोलो शंकर महाराज की जय। पार्वती जगदीश्वरी पाई माम शंकरी